కేవలం మీ ఒక్క ఇన్సిడెంట్ అంటే ఏంటి, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మీ ఇన్సిడెంట్కే పరిమితం కాలేదు ఈ ఇన్సిడెంట్ మొత్తం కూడా. సో అది జరిగిన తర్వాత రకరకాల పరిణామాలు జరిగాయి. ప్రభుత్వం కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేందుకు సాక్షాత్ ముఖ్యమంత్రి అసెంబ్లీ చట్టసభలో నిలబడి ఎందుకు వెళుతున్నారు అని అన్నారు ఆయన. ప్రభుత్వం 100% దీనిపై పసికేలు మాట్లాడే ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో గంట సేపు మాట్లాడారు. మేము ప్రభుత్వం గురించి మాట్లాడతలేం మేడం, ఎందుకంటే మా సంఘటన తర్వాత సినీ ప్రపంచానికి ఒక మనసు జరిగింది అంటున్నాం. నేను అనేది ఏంటంటే అన్ని అంటే ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాల్లోన మీదొక సంఘటన అంతే. మీ సంఘటనే అని కాదు, మా సంఘటన తర్వాత ఎవరైతే స్పందించాలో వాళ్ళు స్పందించారు. అంటే అంతకు ముందు కూడా వాళ్ళలో ఒక సంఘర్షణ ఉంది. సంఘర్షణ ఉందో లేదో మనకు ఎట్లా తెలుసా సార్? ఇప్పుడు సంఘర్షణ ఇప్పుడు నీ మనసులో ఏదో ఉంది, నువ్వెప్పుడో దాదాపు ఒక నెల తర్వాత ప్రకటిస్తాను మీకు ఆలోచన, అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది సార్. ఇప్పుడు అది ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి మీరు అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత పరిణామ క్రమాలు ఎంత కొంచెం అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎంత ఘోరంగా వెళ్ళాయి చూసారా? ఆ బిడ్డకు తల్లిపోయింది కాబట్టి రష్మిక మందన నువ్వు పెళ్లి చేసుకోవాలి అతన్ని అని వచ్చింది. మరి ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది ఇప్పుడు అట్లా అనుకుంటే సార్, ఇప్పుడు ఒక నిమిషం సార్, అట్లా అనుకుంటే మేము దాడి చేసినందుకు ఎవరైతే అల్లు అర్జున్ పేరుతో మమ్మల్ని మీ ముంగల చెప్పలేము సార్, మీరు పెద్దోళ్ళు గవర్నమెంట్ మీ ముంగల చెప్పలేని ఎన్ని రకాల ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాని విపరీతంగా వాడినరు. మమ్మల్ని ఎంత అంటే మా కుటుంబాలు, మా అమ్మని, మా చెల్లిని, మా కుటుంబ సభ్యులని సంబోధిస్తూ అనేక రకాలుగా మీమ్స్ చేసిండ్రు. అంటే ఇప్పుడు ఒక రష్మిక మందానని అంటేనే అంతగానం కోపం వస్తే వాళ్ళు సినిమాలో యాక్ట్ చేసిండ్రు, పైసలు తీసుకున్న ఆమెకి ఏంటంటే 25 కోట్లు ఏమో పారితోషికం తీసుకున్న సందర్భం అంటే 15 కోట్లు ఇమ్మని అడిగారు. అరే కామన్, ఈయనేమో 25 కోట్లు ఇమ్మని అడిగారు. మనం టికెట్లు తీసుకొని కష్టం సార్, 15,000 కష్టపడ్డాం. అవును సార్. ఇప్పుడు మీరు ఒకటి సార్, రేవతి కుటుంబం నేను ఒక మాట చెప్తాను. వాళ్ళు మళ్ళీ ఎన్ని వందల వేల కోట్లు పెట్టి సినిమా తీస్తారో అది వాళ్ళ డబ్బు, వాళ్ళ ఇష్టం అని అనుకుంటే కూడా వాళ్ళు తీసిన తర్వాత ప్రజలు అనేది చూస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. ఎవరిని నిర్బంధించలేరు కదా. మీరు చూసి పీకపైన కత్తి ఎవరైనా పడతారు. ఇప్పుడు ఒకటి సార్, కొందరు సినీ ప్రేమికులు ఉంటారు. సినిమా అంటే వాళ్ళకి ఒక రకమైన అనుభూతి, సినిమా చూస్తేనే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మందు బాబులు ఉంటారు, 90 అయింది నిద్రలేని పరిస్థితి, అంటే వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని 90తో 100 రూపాయలు వచ్చే 90ని 200 పెడతా అంటే వ్యవస్థల వ్యవస్థ, ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉంటే వ్యవస్థను చూస్తూ ఊరుకోలేరు కదా. డెమోక్రటిక్ ఉన్న ప్రజలు ప్రశ్నిస్తారు కదా. వాళ్ళ మానసిక స్థితిని ఆడుకోవడానికి మీరెవరు? బెనిఫిట్ షోల పేరుతో ఒక్కొక్క టికెట్కి 3,000 ఎట్లా అమ్ముతావు? బెనిఫిట్ షో అంటే దాన్ని అర్థాన్ని మార్చేసిండ్రు. బెనిఫిట్ షో అంటే సామాజిక స్పృహ కోసం పైసలు సినీ పరిశ్రమ వాళ్ళు ఈరోజు సమాజంపై ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి ఒక సామాజిక స్పృహతో బెనిఫిట్ షోను ప్రభుత్వాలు అవకాశం ఇచ్చడం, దాన్ని దుర్వినియోగం చేసుకొని నీ లాభం కోసం, ప్రొడ్యూసర్ లాభం కోసం, హీరో లాభం కోసం వాడుకొని ఇట్లా మంది ప్రాణాలను ఆడుకుంటే చూస్తూ ఊడుకొని ప్రజాస్వామ్యవాదులుగా మేమైతే సిద్ధంగా లేరు. సరే, ఎవరైనా దాన్ని వ్యతిరేకించినా పర్లేదు, వాళ్ళ వ్యక్తిగత విషయం, కానీ మేముగా ప్రజాస్వామ్యవాదిగా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అది మా ధర్మం. మేము మాకు మా చదువుల్లోనే ఆ జ్ఞానం ఉంది కాబట్టి ప్రశ్నిస్తాం సార్. మీలాంటి వాళ్ళు ఇలా ప్రశ్నిస్తారు. ఓకే, ఇప్పుడు మీరు మీ మనసు కష్టపడింది, సాటి మనిషి కష్టాన్ని చూసి మీరు స్పందించారు, అంతవరకు వెల్ అండ్ గుడ్. ఆ హ్యుమానిటీకి మాకు కూడా చాలా అద్భుతం అనిపిస్తుంది. అయితే ఈ దాడి వెనక మీరు దాడిను మరొకటి ఈ చర్య వెనక కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం ఉంది, వాళ్ళు చెప్పినట్టే మీరు చేశారు అనేటువంటి ఒక వాదన ఉంది. దానికి మీరేం చెప్తారు? సత్యధోరణి అబద్ధం సార్. ఇది ఓన్లీ ఓయూజేఏసీ విద్యార్థుల మాత్రమే వెళ్ళాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పెద్దలకు కానీ, కాంగ్రెస్లో ఎలాంటి సార్, ఇప్పుడు మేము ఈ క్వశ్చన్ ఎందుకు వేసారంటే ఫోటోలు దిగడం, పెళ్లిలో పోయినప్పుడు, పండుగలో పోయినప్పుడు జనరల్గా ఒక నాయకత్వాన్ని, ఒక నాయకుని దగ్గర పక్కన దిగడం తప్ప సార్? ఇప్పుడు మీరున్నారు జర్నలిస్టులో 40 ఏళ్ళు ఉన్నారు, మీ పక్కన దిగితే ఏదైనా తప్పు చేస్తే రీమార్క్ చేసి తప్పు చేసి నన్ను పెట్టడం కరెక్ట్ కాదు. మేమేమంటున్నాం సార్, మేము ఓయూజేఏసీ పడితేనే ఓయూజేఏసీగా బోర్డర్లుగా మేము స్వతహాగా వెళ్ళిందే తప్ప ఏ నాయకుడు లేడు, ఏ స్వలాభాల కోసం లేదు. మేము సొంతంగా అరెస్ట్ అయినా కానీ బెయిల్ కోసం మా సొంత డబ్బులు పెట్టుకొని వచ్చాం సార్. మాకు రామదాస్ అనే అడ్వకేటే మమ్మల్ని కాపాడాడు. కానీ దీన్ని పార్టీలకు, వేరే కులాలకు, వేరే ఎక్స్ట్రా పెట్టి మమ్మల్ని ట్యూన్ చేసారు. చాలామంది వాడుకున్నారు మా పేర్లు చెప్పి.
చాలా మంది ప్రతిపక్షం కానీ ఇతర ప్రతిపక్షం ఇలా నిరుసిగ్గుగా నిరులజ్జగా ప్రభుత్వాన్ని అడగాల్సింది పోయి హీరోని అడగాల్సింది పోయి మమ్మల చిత్రీకరించి మా పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేసుకుంటారు కొంతమంది. అది మాత్రం అసత్యమైన ప్రచారం, అబద్ధం. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు అమౌంట్ అయితే ఇచ్చేశారు, ప్రకటించారు, 2 కోట్లు ప్రకటించారు. న్యాయం దొరికినట్టు మీరైతే ఫీల్ అవుతున్నారు? 100% ఫీల్ అవుతుంది సార్. న్యాయం ఈ ఒక్కరికే కాదు, అలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేము సార్. అయిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది, రేవతి చనిపోయింది, ఆమె స్వర్గాలు ఉండొచ్చు. పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేము, కానీ ఆ కుటుంబానికి కొద్ది ఆర్థిక భారాన్ని తగ్గించినామనే ఒక ఫీలింగ్ అయితే అందరికీ ఉంది సార్. ఎందుకంటే 2 కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు. సరే, వాళ్ళ జీవితంలో 2 పిల్లలు ఉన్నారు. అంటే మీరు 25 కోట్లు అన్నారు, వచ్చింది 2 కోట్లని మళ్ళీ ఏమైనా ఉద్యమం చేస్తారా? ఏ సార్, మీరు 25 కోట్లు అడిగారు. 25 కోట్లు అనలేదు సార్, కోటి రూపాయలు అన్నాము. కోటి రూపాయలు మేము అల్లు అర్జున్ మనకు మీడియాలో వచ్చింది ఏంటంటే మీరు 25 కోట్ల దాకా ఇతర మాధ్యమాలలో ఏం పెట్టారు తెలియదు కానీ అనలేదు సార్. మేము డిమాండ్ చేసింది ₹1 సార్. పెద్ద మనసుతోటి మానవీయ కోణంలో అల్లు అర్జున్ గారు ఆ టీం ఒక మెట్టు దిగి వాళ్ళు పెద్ద మంది చేసుకుని 2 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 1 కోటి ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ పరంగా కనీసం ఒక థ్యాంక్స్ చెప్పడం కానీ, లేదు మీరు చేశారు సార్, మీరు మేమేమో అనుకున్నాం కానీ మీ మనసు మంచి మనసే, మీరు చేశారు అని ఆయన అభినందించేటువంటి అవకాశం ఏమైనా ఉందా మీ తరఫు నుంచి? అయితే నెక్స్ట్ తెల్లారే నేను ఒక వీడియో పెట్టినా సార్. ఎందుకంటే స్పందించి సరే మా పోరాటమా ఇంకేదో కానీ మీరు స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అల్లు అరవింద్ గారికి, అల్లు అర్జున్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ వీడియో పెట్టినాం సార్. ఎందుకంటే ఆయనను కలిసే పరిస్థితి మాకు లేదు కదా సార్. మేము సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అది తెల్లారే చెప్పినాం సార్. ఇప్పుడు నాకు అల్లు అర్జున్ గారితో మాకు వ్యక్తిగత పంచాయతీ ఏముంటుంది సార్? అంటే ఒక సెలబ్రిటీతో ఈ విధంగా పోరాడితే మైలేజ్ వస్తుందని ఏమైనా మీరు భావించారా? ఇప్పుడు మైలేజ్ అంటే సార్, సెలబ్రిటీతో మైలేజ్ అంటే ఇప్పుడు ఆయనతో కొట్లాడడం వల్ల మాకు మైలేజ్ వస్తుంది అంటే అది ఎవరైతే అనుకుంటారో వాళ్ళ అవివేకం. సమస్య ఉంది, సమస్య ఉన్నప్పుడు ఎంత గొప్ప అంతా మాట్లాడతాం. అట్లా అనుకో తెలంగాణ యాజ్ స్టేషన్లో సార్ చాలా గొప్పగా ఉన్నారు ఆంధ్రలో. లగడపాటి కానీ, రాయపాటి కానీ, గొప్ప గొప్ప వ్యక్తులు, చంద్రబాబు లాంటి వ్యక్తులు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని కుట్ర పడినారు. మళ్ళీ అంత గొప్ప వ్యక్తులతో ఒక కాజ్ కోసం కొట్లాడేటప్పుడు ఇలాంటి విమర్శలు సాధారణంగా వస్తుంటాయి. తెలంగాణ యాజ్ స్టేషన్ ఇట్లే జరిగింది. ఇప్పుడు మమ్మల్ని వీళ్ళంతా అమ్ముడు పోయేటోళ్ళని మాట్లాడారు. అమ్ముడు పోయిన వీళ్ళు ఎక్స్పోజింగ్ గానికి, హైలైట్ గానికి స్టార్ను ఇబ్బంది పెడితే హైలైట్ అవుతారు అన్నారు కదా. మరి వాళ్ళు ఏం చేశారు సార్? రూమ్లలో ఊరుకొని వాళ్ళు ఏం చేశారు? ఇప్పటి వరకు స్టిల్ నౌ ఆ సమస్య, బోలెడు సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. మొత్తం సమస్యలు, దేశం మొత్తం సమస్యలు ఉన్నాయి, స్పందిస్తలేరే. మమ్మల్ని అనడం కాదు సార్, ఇళ్లలో కూర్చొని లైట్లు వేసుకొని సెల్ ఫోన్లలో నొక్కడం కాదు, ఫేస్బుక్ వాట్సాప్లలో కామెంట్ పెట్టడం కాదు. మీరు కూడా బయటకు రండి. ఈ దేశం అందరిది, ఈ రాష్ట్రం అందరి బాధ్యత. మేము ఈ దేశ పౌరులుగా, ఈ తెలంగాణ వ్యక్తులుగా మా ప్రయత్నం మేము చేసాం. దానికి మేమే అవార్డులు పొందాం, మేమే చేసామని చెప్పట్లేము. మా బాధ్యతగా మేము వెళ్ళాము. అది ఇన్స్టెంట్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిన సంఘటన. సంధ్యా థియేటర్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అలా రావాలని, అలా కావాలని ఎవరు కోరుకోరు. మేము అతని ఇంటికి వెళ్ళడం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని చెప్తా ఉన్నాం. కానీ మీరు చేసే ప్రయత్నం ఏందో చెప్పండి. ఇప్పుడు ఇంకోటండి,